నెరవేర్చడంలో జగన్ విఫలమయ్యాడని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. రివర్స్ టెండర్ల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు తాగడానికి నీరు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోందని అన్నారు. అధికారమే ధ్యేయంగా మోసపూరిత వాగ్దానాలు చేశారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ నిధులను కూడా పక్కదో పట్టించిన ఏకైక సీఎం జగన్ అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ఇవాళ మద్యపానం నిషేధం చేయకపోతే 2024లో మిమ్మల్ని ఓటు అడగను అన్నాడు. మాట తప్పను మడం చెప్పను అన్నాడు. నేను వస్తున్నా నేను చూస్తున్నా అన్నాడు. దీనికి అర్థం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2020 నవంబర్కి అన్నాడు. 21 నవంబర్ అయిపోయింది, 22 నవంబర్ అయిపోయింది, 23 నవంబర్ అయిపోయింది, 24 ఎన్నికలకు వెళ్ళిపోతా ఉన్నాం. 1% చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసినటువంటి పోలవరం పనుల నిమిత్తం దానికి నుంచి 1% అయినా సరే నువ్వు నిర్మాణం జరిగిందా పోలవరం ప్రాజెక్టులో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ అంశాల గురించి అయితే నువ్వు మాట్లాడావు ఎన్నికల ముందర, ఆ అంశాలను అమలు చేయలేక అరాచకాన్ని సృష్టించడానికి అవినీతి పరుడు అయినటువంటి నువ్వు, 19 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి నువ్వు, 17 కేసులు పెట్టబడినటువంటి నువ్వు, 43,000 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేయించుకోబడ్డటువంటి నువ్వు ఇవాళ అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నిర్బంధించి రిమాండ్లో పెట్టించినటువంటి అవినీతి చక్రవర్తివి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మనం చేస్తాం. వ్యవసాయాన్ని నష్టం చేస్తున్నావు కాబట్టి వ్యవసాయానికి ఇక లాభం ఉండదని చెప్పి నీ హయాంలో ఇక నష్టమే కొనసాగించేలాగా వ్యవసాయాన్ని పూర్తిగా ముంచేస్తావు కాబట్టి ఇంకా ఏదన్నా కాస్త కూస్తో తేలి ఉన్న వాళ్ళని ముంచడానికి మళ్ళీ నిన్ను కావాలనుకుంటున్నారు జగన్ గారు. ఎవరి రాజధాని ఇది? ప్రజా రాజధాని, రైతుల యొక్క త్యాగంతో ఏర్పడినటువంటి రాజధాని. ఎక్కడ కూడా సమస్త ప్రపంచంలో 190 దేశాల్లో ఇలాంటి రాజధాని ఏర్పడినటువంటి రాజధాని ఏర్పరిస్తే చంద్రబాబు నాయుడు గారు అలాంటి రాజధానిని తినేలు చేస్తూ ఉంటుంటే మీరేం శాసనసభ్యులే? కనీసం ఇది న్యాయం కాదని చెప్పి మాట్లాడటానికి కూడా మీకు దమ్ము లేకపోతే మీరేమి మా మీద ఎరగబెట్టేది? ప్రజలకు సమాధానం చెప్పాలా? రేపు మీరు ఎన్నికల్లో ఎందుకు రాజధాని ఇక్కడి నుంచి తరలిస్తా ఉంటుంటే మీరు మాట్లాడలేకపోయారని చెప్పి అంగన్వాడీ దగ్గరికి మేము కూడా మీకంటే దేనికే మీరు అనేది? మేము కూడా మీకంటే దేనికి? మీకు మున్సిపల్ వర్కర్స్, మున్సిపల్ స్టాఫ్ ప్రాణాలకు తెగించి ప్రజల్ని కాపాడే దాంట్లో వాళ్ళు పోరాటం చేసి కోవిడ్ని జయించినటువంటి అమరులు వాళ్ళు. అలాంటి